సో, నారా లోకేష్ కూడా తాను అందరి వాడిని, తాను నాయకులందరితో క్లోజ్‌గా ఉంటాను. నాయకత్వం తీసుకోబోతున్న సందర్భంగా పార్టీకి సంబంధించిన మొత్తం యంత్రాంగానికి తన పట్ల యాక్సెప్టెన్సీ వచ్చే తరహాలో బిహేవ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు పెడుతూ వస్తున్నారు. నిజానికి నాయకుడు పార్టీకి సంబంధించిన ఇతర నాయకుల కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు గడపడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, అవన్నీ కూడా నాయకత్వం పెంచుకునే దానిలో భాగంగా, లేకపోతే మిగతా నాయకులందరితో కార్డియల్ రిలేషన్ బిల్డ్ చేసుకునే దానిలో భాగంగా చేస్తూ ఉంటారు. ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటువంటి ప్రయత్నాలేవి చేసినట్టు కనపడలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వానికి సంబంధించిన చర్చ జరుగుతున్న సందర్భంలో ఇటీవల వరుసగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి వాళ్ళందరితో కలిసి ఆహ్లాదంగా గడుపుతున్న దృశ్యాల్ని చాలా చూస్తున్నాం. సో, మీ అందరికీ భవిష్యత్తు నాయకుడిని నేనే. మీకేమన్నా సమస్యలుంటే, మీకేమైనా ఇబ్బందులుంటే, మీకు పార్టీకి సంబంధించి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా నేను షార్ట్ ఔట్ చేస్తాను. నాతో కలిసి ఉండండి. మనమంతా కలిసి ప్రయాణం చేద్దాం అలాంటి ఒక ఇండికేషన్‌ని ఆయన ఇస్తున్నారు. ఇవ్వడం మాత్రమే కాదు, నాయకుల కుటుంబ సభ్యులతో కూడా పరిచయాలు పెంచుకుంటున్నారు. కుటుంబాలకు కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ కుటుంబంలో ఒకడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అంతా నేను తీసుకోబోతున్నాను లాంటి ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు దాని ద్వారా.